హలో అండి, చాలా ముఖ్యమైన అప్డేట్ ఇది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అప్డేట్ చూసినట్టయితే ఏపీలో వారందరి పింఛన్లు కట్. అమ్మో, అంతమందున్నారా? లెట్టతేలినట్లే అంటూ అప్డేట్. ఇక దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఏపీలో పింఛన్లలో భారీగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా దివ్యాంగుల పింఛన్లలో 1,00,000 మందికి పైగా అనర్హులను గుర్తించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. గత ప్రభుత్వ హయాంలో అనర్హులు నకిలీ సర్టిఫికెట్ల ద్వారా పింఛన్లు పొందినట్టు ఆరోపణలు వచ్చాయి. వీరిని గుర్తించేందుకు ప్రభుత్వం ఫిబ్రవరి నుండి వైకల్య నిర్ధారణ పరీక్షలను ప్రారంభించింది. 4.5 లక్షల మందికి పరీక్షలకు సమాచారం ఇచ్చినా అందులో 50,000 మంది హాజరు కాలేదు. వచ్చిన వారిలో ఎక్కువ మంది అర్హత లేని వారిగా తేలినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు నెలకు 6,000 చొప్పున 7.86 లక్షల మందికి పింఛన్ అందుతోంది. అయితే పరీక్షలకు వచ్చిన వారిలో దాదాపు 1,00,000 మంది అనర్హులుగా తేలారు. వారిలో కొంతమందికి 40% కంటే తక్కువ వైకల్యం ఉండగా మరికొంతమందికి పూర్తిగా కోలుకునే అవకాశమున్న వైకల్యాలే ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా వినికిడి లోపాలు, మానసిక సమస్యల పేరుతో తప్పుడు ధృవీకరణలు తీసుకున్నవారు అనేక మందిగా ఉన్నారు. ఒక్కో సర్టిఫికెట్ కోసం దళారులు 20,000 నుంచి 30,000 వరకు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని విజయనగరం, తిరుపతి, అనంతపురం, శ్రీకాకుళం, కృష్ణా, శ్రీసత్యసాయి జిల్లాలో ఎక్కువ మంది అక్రమంగా పింఛన్లు తీసుకుంటున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా 17,000 పింఛన్ పొందుతున్న 24,000 మందిలో 13,000 మంది అనర్హులుగా తేలారు. అయితే వీరి పింఛన్ నిలిపివేతపై ఇంకా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదు. నవంబర్ వరకు పరీక్షలు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు. ఇతరులు న్యాయంగా పొందాల్సిన పింఛన్లు అక్రమంగా పొందుతున్న వారి వల్ల ఆగిపోతున్నాయి అన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. త్వరలోనే ఈ వ్యవహారంపై పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మరికొంతమందికి పింఛన్ల నిలిపివేత జరగవచ్చని సమాచారం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలనే డిమాండ్ ప్రజల నుండి వస్తోంది. మొత్తానికి ఇది అండి అప్డేట్. ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి లైక్ చేసి మన తెలుగు ఇన్ఫోడెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.